లేకపోతే వేయటము అది వేరే విషయము. ఈ రోజుల్లో లేనిది ఎవరికి లేదు. దేవుడి దయ వల్ల అందరూ ఏదో ఒక రీతిగా కష్టపడో, కూలి పని చేసుకోనో, ఉద్యోగాలు చేసుకోనో, వ్యాపారాలు చేసుకోనో ఏదో ఒక రీతిగా అందరూ బాగానే జీవిస్తున్నారు. చిన్నపిల్ల మొదలుకొని ముసలోళ్ళ వరకు ఎవడు కూడా భూమి మీద ఖాళీగా ఉండట్లేదు. అది శాతం వచ్చే పనో, చేయగలిగిన పనో, చేయలేని పనో ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చూడండి, అలాంటప్పుడు కూడా ఇంకా ఏం చేస్తారంటే జనాలు అదే కకృతి బుద్ధి దేవుడి దగ్గర చూపిస్తారు. ఒక హోటల్కి వెళ్ళి నాతో ఒక గొప్ప దైవజనుడు నేను మాట్లాడుతుంటే అన్నాడు, ఒక హోటల్కి వెళ్తాము, కనీసం ఎంత అవుతుందండి బిల్లు? ఒక 1000, ఓ 1500, మంచి దానికి వెళ్తే 2000, పోనో 1000 వేసుకోండి. చీపు దానికి వెళ్ళావు, పోనో 1000 రూపాయలు అయినాయి. ఓ 1000 రూపాయలు అడిగి బిల్లు కడతావు. ఆడు వడ్డించటం ఏమంటారా, వెయిటర్ వస్తాడు. వెయిటర్ వచ్చి ఏమడుగుతాడు? టిప్ అంటాడు. వెయిటర్ వచ్చి ఏమడుగుతాడండి? చెప్పండి అమ్మా, ఏమడుగుతాడు? వెయిటర్ వచ్చి టిప్ అడుగుతాడు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? 1000 రూపాయలు నీ బిల్లు ఏంది, 1000 రూపాయలు ఇచ్చేసావు. ఇప్పుడు అడిగి టిప్ ఏంది, అక్కడి నుంచి కదలటూ నిన్ను పోనీడు. అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఎంత ఇస్తావు? కనీసం ఎంత దరిద్రంగా వేసుకున్నా సరే ఒక 50 రూపాయలు అయితే ఇస్తాం, ఇవ్వాల్సిందే. అంతకన్నా తక్కువ ఇస్తే వాడే నీకు ఇచ్చిపోతాడు మిగతాది. కాబట్టి వాడి దగ్గర నుంచి ఇచ్చుట కంటే తీసుకుంటూ ధన్యమని చెప్పి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? చెప్పండి అమ్మా, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటావా? లేదు, తీసుకో. కాబట్టి వాడికి కొంచెం వాడికి కనపడే నోటే ఇస్తాము. కనీసం పోనొక 50 రూపాయలన్నా ఇస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చేటానికి మనుషులు ఎట్లా దరిద్రం చేస్తున్నారంటే, ఇంకా 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పడానికి నాకే సిగ్గవుతుంది, కానీ ఎవరేమో అనుకోబాక, మీకు తెలియాలి నిజాలు కాబట్టి చెప్తున్నాను. ఇంకా 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు, ఇంకా ఇదే కాన్సెప్ట్లోనే ప్రజలు ఉండిపోతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు హోటల్కి వెళ్తేనే అక్కడ 1000 రూపాయలు కట్టావు, అసలు వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి జీతం వాడికి వస్తుంది. నువ్వు ఇచ్చిన 50 తోటి ఆడేం బిల్డింగ్ కట్టాడు పైకి వెళ్ళి. కానీ వాడు అడిగిన దానికన్నా, లేదంటే వాడు ఆశపడిన దానికన్నా, కొంతమంది అడగకుండా మంచి మనసుతో అయినా సరే ఆడికి ఓ 50 రూపాయలన్నా ఇచ్చేసి వస్తారు. దేవుడి దగ్గర రాగానే మనిషి ఏం చేస్తాడంటే దరిద్రంగా జోబులో చేయబెట్టి మొత్తం కెలికేసి ఏదన్నా చిన్న నోటు ఉంటే అది తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చొస్తాడు. ఏది చిన్న నోటో ఆ జోబులో చేయబెట్టగానే చూడండి. ఒకప్పుడు, ఇప్పుడంటే డబ్బాల సిస్టంలో చాలామంది వచ్చేసాడు దైవజనులు అందరూ, దేవుడి స్తోత్రం. ఒకప్పుడు కర్ర పట్టుకొని తిరిగేవాళ్ళం సంచేసుకొని. ఆ సంచేసుకొని తిరిగేటప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఆ చివరిలో కూర్చున్నాడు ఒక అంకుల్, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు. ఇప్పుడు లేదులే, కానీ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు. ఆయన లంచాలే బోల్డంతో వస్తాయి, అది పబ్లిక్ విషయం. ఆయన లంచాలే బోల్డంతో వస్తాయి. నోట్లో పానపరాకు వేసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు పానపరాకు వేసుకొని ఆ బయట డ్రమ్ములో నీళ్ళు పెట్టేవాళ్ళు. సంది గుర్తుండే డ్రమ్ము, స్టీల్ డ్రమ్లో నీళ్ళు పెట్టేవాళ్ళు. ఆడ ఇప్పుకొని ఆడ కడుక్కొని ఆ నోట ఆ బయట ఊసేసి మళ్ళీ మెల్లిగా వచ్చి లోపల ఆడ కూర్చొని ఇక ఏం చేస్తాడు? రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకొని సందాపుడు మేము చిన్నప్పుడు కర్ర పట్టుకొని పోయేవాళ్ళు. పోయి ఇట్ట కర్రతో తలిగిస్తే లేచి అప్పుడు ఎతుకుతాడు. ఎక్కడ జోబులన్నీ ఎతికి ఆడికి చిల్లర తీసుకొచ్చి దాంట్లో చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ జాబు, లక్షలల్లో జీతము, వేలల్లో లంచము, ఇన్ని ఉన్నప్పటికీ ఇంకా దరిద్రంగా ఏమిస్తున్నాడు? చిల్లరిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడికి టిప్పులు ఇయ్యకండి. లేని పరిస్థితిలో ఉంటే అది వేరే విషయం. నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవడు లేని పరిస్థితి ఎవడు లేడు. అందరు ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకుంటున్నారు. అందరు ఏం లేదన్నా వాచ్మ్యాన్ కూడా 10-15 వేలు ఇయ్యందే వాచ్మ్యాన్ కూడా పని చేయట్లేదు. మా ఇంటి ముందు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు సాయి గార్డెన్స్కి, వాళ్ళు 10-15 వేలు లేదే వాళ్ళు కూడా ఎవడు పని చేయడు. కాబట్టి మినిమం ఎంత వస్తుంది కుటుంబానికి? 10,000 వస్తుంది. 10,000 వచ్చినప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలి చెప్పండి అమ్మా? 10,000 వచ్చినప్పుడు దేవుడికి ఎంత ఇవ్వాలి చెప్పండి? ఎంత ఇవ్వాలి? ఆ మాట రావట్లేదు చాలా మందికి, నోట్లో ఎలకాయ పడ్డది. ఎంత ఇవ్వాలండి? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇవ్వాలి.
రూపాయలు సరే దశంభాగం ఇచ్చాడు అనుకుంటూ పోనీ ప్రతి వారం కానుక వేయాలి కదా, పోనీ కానుక కనీసం ఒక 50 100 అన్న వేయాలి కదా. నువ్వు ఎంత వేస్తావు? జోబులోంచి తీసుకొచ్చి రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వేసి 10 రూపాయలు టీ ఇస్తున్నారండి బయట, 10 రూపాయలు టీ కూడా రావట్లే. టీ తాగాలన్నా 20 25 లేదా 30. చూడండి దేవుని బిడ్డలారా, అంటే నువ్వు వేసే కానుక ఎవరికన్నా టీ తాగిద్దామన్నా కూడా ఆడికి టీ కూడా వస్తలేదు. ఎవరికన్నా టీ తాగిద్దామన్నా వాడికి టీ కూడా వస్తలేదు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడికి హోటల్లో ఏదో ఒక 2 నిమిషాలు అన్నం ఇట్లా అంటాడు, ఇట్లా కూర ఏదో వేస్తాడు, ఉల్లిపాయలు ఏదో తెస్తాడు, ఆయన ఆడబడేస్తాడు, అయిపోయింది, ఆడు వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ నీ ప్లేట్లో అన్నం అయిపోయింది కూడా ఆడు మళ్ళీ చూడ్డు. నీ అన్నం నువ్వే నీ గిన్నెల నుంచి నువ్వే లాక్కొని వేసుకోవాలి రెండోసారి. వాడికి నువ్వేం చేస్తున్నావు? 50 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నావు. నీ బిల్లు కాకుండా 50 రూపాయలు ఆయనకి గిఫ్ట్గా ఇస్తున్నావు. నిన్ను తయారు చేసి ఇంత దూరం నిన్ను తీసుకొచ్చి నీ జీవితంలో ఇంతవరకు నీకు నడిపించిన దేవుడికి ఏం చేస్తున్నావు? నీ జీవితంలో ఇంతవరకు దేవుడు నిన్ను నడిపించిన దేవుడికి ఏం చేస్తున్నావు? వానికన్నా తక్కువ రీతిగా దేవుణ్ణి చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి అలాగా చేయకండి. ఎప్పుడు దేవుడికి ఇచ్చేటప్పుడు ఉత్తమమైనది ఇవ్వండి. అందుకే చూడండి, ఉత్తమమైన దాన్ని ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు.